వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్, లాల్ కిల్లా అంటారు, ఆ యొక్క రెడ్ ఫోర్ట్లో అయితే ఉన్నాను. ఆ యొక్క రెడ్ ఫోర్ట్ గురించి ఎట్లా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి, టికెట్స్ పేరు ఎంత, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు ఇప్పుడు అర్థమవుతాయి. ప్రజెంట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అయితే రన్నింగ్ ఉంది. ఆ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క రెడ్ ఫోర్ట్కి ప్రజెంట్ అయితే అలౌ చేస్తున్నారు. ఇంతకుముందు అలౌ చేయలేదు, బట్ ఇప్పుడు అలౌ చేస్తున్నారు. సో ఎలా వెళ్ళాలి, ఎంత టికెట్ ఎంత ఉంటుంది, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి టికెట్, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జహంగీర్పూర్ మెట్రో స్టాప్లో ఉన్నాను. జహంగీర్పూర్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో అయితే ఎక్కుతున్నాను. ఈ మెట్రో తీసుకుని ఈ యొక్క రెడ్ ఫోర్ట్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్లో దిగాలి. ఇప్పుడు మనం వెళ్ళేది ఎల్లో లైన్లో వెళ్తున్నాం. ఈ ఎల్లో లైన్లో నుంచి కాశ్మీరీ గేట్ దగ్గర దిగాలి మెట్రో స్టాప్లో. అక్కడ నుంచి వేరే మెట్రో పట్టుకోవాలి. అక్కడ నుంచి వేరే మెట్రో తీసుకుని లాల్ కిల్లా అని మెట్రో స్టాప్ ఉంటుంది. కాశ్మీరీ గేట్ నుంచి నెక్స్ట్ స్టాపే లాల్ కిల్లా. ఆ యొక్క నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోయేసరికి అక్కడ మనకి అక్కడ నుంచి ఎగ్జిట్ అయితే ఆ గేట్కి కొంచెం ముందుకెళ్తే మనకి రెడ్ ఫోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. स्टेशन धौला कुमार दरवाजे बाईं ओर खुलेंगे. प्लेटफॉर्म और ट्रेन के बीच की दूरी का ध्यान रखें. ఫ్రెండ్స్ రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చేసాం. చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడైతే కోవిడ్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి చాలా తక్కువ మంది అయితే వచ్చారు. అదే నార్మల్ సిచ్యువేషన్లో అయినట్లయితే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు మనకి. చూడొచ్చు రెడ్ ఫోర్ట్ని, ఇదంతా చాలా ఫ్రీగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. చూడొచ్చు ఈ యొక్క వ్యూస్ అన్ని, మీరు చాలా తక్కువ మంది వచ్చారు. ఈ పార్కింగ్ ఏరియా వచ్చేసరికి చాలా రష్ ఉంటుంది మామూలు సిచ్యువేషన్లో అయితే. నార్మల్ సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ ఉండటం వల్ల చాలా తక్కువ మంది అయితే వస్తున్నారు విజిటర్స్. వాళ్ళు కూడా ఢిల్లీ ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళు తప్పకుండా చూస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ నుంచి మనం ఈ లెఫ్ట్ సైడ్లో నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ నేను చూశాను లోపలికి ఎలా చేస్తారా లేదా అనేసి. తర్వాత అక్కడికి వెళ్ళినాక తెలిసింది లోపలికి ఎలా చేస్తున్నారు అని. సో అక్కడికి వెళ్ళేసేసి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేసుకుని అక్కడ నుంచి వెళ్ళాను. ఆన్లైన్లో బుక్ చేసుకునేది ఎట్లా అనేది మీకు నెక్స్ట్ చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేటిఎంలో నుంచి స్కాన్ చేస్తే మనకి ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ చూడొచ్చు. ఒక నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పేజ్లో ఇవి అడిగే డీటెయిల్స్ అన్నీ కొన్ని మనం ఫిల్ చేసేయాల్సి ఉంటుంది. ఇండియన్ ఫారినర్ అని ఉంటుంది, ఇండియన్ ఫిల్ చేయాలి. ఫోర్ట్ మ్యూజియం రెండు 56 రూపీస్ అయితే పే చేశాను. చూడొచ్చు టికెట్ వచ్చేసింది మ్యూజియంకి. మ్యూజియం అయితే 21 రూపీసు, ఫోర్ట్ అయితే 35 రూపీసు. ఈ రెండు మనం కలిపి చూడాలి అంటే 56, లేదు ఒకటే చూడాలి అంటే 35 రూపీస్ అయితే పే చేయొచ్చు. ఇంకా మ్యూజియం కూడా చూడాలి అనుకుంటే ఎక్స్ట్రా 21 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఏం చూడాలి అనేది ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి. తర్వాత అక్కడ లోపలికి వెళ్ళినాక అక్కడైతే మనల్ని ఎలా చేయరు. చూడొచ్చు టికెట్ ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ 1 డే వ్యాలిడిటీ.
నేనైతే చెక్కింగ్ అయిపోయింది. టికెట్ చెక్కింగ్ అయిపోయినాక లోపలికైతే ఎంటర్ చేశారు. ఈ టికెట్ చెక్కింగ్ అయిపోయినాక తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి. ఈ రెడ్ ఫోర్ట్లో వచ్చేసరికి చూడొచ్చు, ఇవన్నీ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. చూడటానికి చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, ఎందుకంటే చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. నేను అడిగాను, ఇంకా చూపిస్తాను. ఇంకా ముందు ముందు కూడా చాలా ఉన్నాయి. వేరే షాప్ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు చాలా తక్కువ రేట్లు చెప్పారు. అవి నేను ఎంత చెప్పారు ఏంటనేది నేను చెప్తాను. ఇక్కడ బొమ్మలు చూడొచ్చు, మంచిగా హోమ్ డెకరేట్స్ అయితే ఉన్నాయి. మంచిగా ఇంట్లో పెట్టుకోవటానికి అవన్నీ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి చూడొచ్చు. నెక్స్ట్ బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఇవి అరౌండ్ 150, 200, 300 అంతే. నేను ఆ షాప్ వాళ్ళతో మాట్లాడాను. దుపట్టాస్ అవన్నీ చాలా తక్కువలో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అందరికి చిన్నపిల్లలకి టాయ్స్ కానీ, పెద్దవాళ్ళకి కానీ, అదేవిధంగా లేడీస్కి కానీ అన్నీ అందరికైతే అన్ని విధాలుగా దొరుకుతాయి ఇక్కడ. చూడొచ్చు హ్యాండ్ బ్యాగ్స్ 150, 200, 250 ఈ రేట్లోనే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. చూడొచ్చు చైన్స్, దండలు అవన్నీ చూడొచ్చు. వెళ్ళొస్తున్నారు ఎవరు, లోపలికి వెళ్ళేసేసి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బార్గెయిన్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పిన రేటుకే కాదు, బార్గెయిన్ చేస్తే ఇంకొంచెం తక్కువకి ఇస్తారు మనకి. చూడొచ్చు, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చూశాను, ఆగి అన్నీ చూడటం జరిగింది. నేను వెళ్తుంటే ఆ షాప్ అతను నన్ను పిలుస్తున్నాడు. సరే లోపలికి వెళ్దాం. ఈ పెన్ అంట గిఫ్ట్ ఇవ్వడానికి, ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడానికి 50 రూపీస్ అంట ఈ పెన్ వచ్చేసరికి. ఈ పెన్ను 50 రూపీస్. ఇంకా చూపిస్తున్నాడు అతనికి. ఆ కీ చైన్ వచ్చేసరికి 10 రూపీస్ ఫ్రెండ్స్. ఇది 10 రూపీస్, అది 20 రూపీస్. గిఫ్ట్ ఇవ్వమంటున్నాడు, ఎవరికైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వమంటున్నాడు. ఇది వచ్చేసరికి 50 రూపీస్. ఇది కొంచెం పగిలింది, ఇది 50 రూపీస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా 50 రూపీస్. చూడొచ్చు, చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఇది వచ్చేసరికి 100 రూపీస్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి కానీ ఆడుకోవటానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఇంట్లో కానీ షోకేస్లో కానీ పెట్టుకోవటానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ రిక్షా వచ్చేసరికి 60 రూపీస్ ఫ్రెండ్స్. ఆ రిక్షా చూడొచ్చు అతని చేతిలో 60 రూపీస్.
అదేవిధంగా లేటెస్ట్ మోడల్స్, లేటెస్ట్ డిజైన్స్ అన్నీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసరికి 5 రూపీస్ కీ చైన్. ఈ బాక్సెస్ అంటే ఒక బాక్స్లో వచ్చేసరికి ఇంకా 3 బాక్సెస్ ఉంటాయి. అది ఏమన్నా మనం దాచిపెట్టుకోవటానికి, ఆ బాక్స్లో పెట్టుకోవటానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఆ బాక్స్ కూడా చూడటానికి చాలా బాగుంది. అదేవిధంగా ఈ బ్యాంగిల్స్ చూడొచ్చు మనం. బ్యాంగిల్స్ అన్నీ 100 రూపీసే. 100 రూపీస్ ఏదైనా కానీ 100 రూపీస్ రెగ్యులర్ యూసేజ్ అంట. చాలా బాగున్నాయి. చూశాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి వచ్చినప్పుడు. ఈ యొక్క చైన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఆ యొక్క లైటింగ్కి అవి మెరుస్తున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి అరౌండ్ 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీసే ఈ చైన్లు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి తప్పకుండా. ఢిల్లీ వస్తే మాత్రం ఈ యొక్క రెడ్ ఫోర్ట్కి అయితే తప్పకుండా చూడాల్సిన ప్లేస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనం బయలుదేరదాం లోపలికి. మనకి ఇంకా టైం లేదు, ఎందుకంటే చాలా లెంతీగా ఉంది వీడియో. ఎందుకంటే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం చూపించాను. ఇక్కడ ఈ టాయ్స్ చూడొచ్చు మనం. అన్నీ నేను అడిగాను ఈ విగ్రహాలన్నీ గురించి. ఈ యొక్క విగ్రహం వచ్చేసరికి అరౌండ్ 2500 అంత పడుతుందంట. బాగున్నాయి, వాషబుల్ అంట, మెటల్. చూడొచ్చు, నచ్చితే తీసుకోండి. ఇక్కడ కొంచెం బార్గెన్ చేస్తే కొంచెం తక్కువకి ఇస్తారు ఫ్రెండ్స్. బాగున్నాయి చూడటానికి అయితే, ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి లోపలికి రాకుండా ఉండటానికి ఆ కందకాలు తవ్విచ్చారు. ఈ రెడ్ ఫోర్ట్ చుట్టూ కందకాలు ఉంటాయి. ఈ కందకాల్లోకి ఆ యమునా రివర్ వాటర్ అయితే లోపలికి వస్తుంది అంట.
ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎర్రపాలరాయితో కట్టినటువంటి బిల్డింగ్స్ చూడొచ్చు. ఈ యొక్క ఆర్కిటెక్చరు ఇదంతా చూడొచ్చు. నార్మల్ టైంలో అయినట్లయితే మనల్ని పైకి కూడా అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి పైకి అలౌ చేయట్లేదు. ఇప్పుడు కింద నుంచే చూడాలి. చూడొచ్చు ఇక్కడ అన్నీ చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది ఇదంతా ఏరియా అంతా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మాయి దిగుతుంది కదా, అక్కడ యాక్చువల్గా అంటే వాటర్ ఉంటాయి. ఆ ఫౌంటైన్స్ అన్నీ వాటర్తో నిండి ఉంటాయి. బట్ ఇక్కడ ప్రజెంట్ కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. సో అందులో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసేసి వర్క్ అయితే చేస్తున్నారు.
ఫ్రెండ్స్ ఇవి కూడా వచ్చేసరికి వాటర్ ఫౌంటైన్స్. బట్ ఇక్కడ ప్రజెంట్ అయితే వాటర్ లేదు. ఇక్కడ ప్రజెంట్ వర్క్ కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క ఆర్కిటెక్చర్ మనం చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. పెద్ద పెద్ద పాలరాళ్ళని అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క పాలరాళ్ళతో ఈ యొక్క కట్టడం అయితే మొత్తం, ఈ యొక్క రెడ్ ఫోర్ట్ మొత్తం అయితే ఈ యొక్క పాలరాళ్ళు, తెల్ల పాలరాళ్ళు, అదేవిధంగా ఎర్ర పాలరాళ్ళతో అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క చూసినట్లయితే ఈ యొక్క కళా నైపుణ్యంలో మనం చూడొచ్చు, ఎక్కడా కూడా మనకి కొంచెం కూడా తేడా అయితే కనిపించడం లేదు. ఈ యొక్క పెయింటింగ్ చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే ఉందో. అదేవిధంగా ఈ ఆర్కిటెక్చర్ చూడండి, మొఘలుల ఇష్టానుసారంగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళైతే ఈ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేశారు. చూడొచ్చు, ఈ పిల్లర్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద పాలరాళ్ళతో అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాను నేను. ఈ దర్బార్ హాల్లో అయితే చాలా చల్లగా ఉంది. కొద్దిసేపు కూర్చోవచ్చు ఇక్కడ. కొద్దిసేపు కూర్చుని మళ్ళీ మనం తిరిగి ప్రయాణాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ యొక్క రెడ్ ఫోర్ట్ వచ్చేసరికి మొఘలుల ఆధీనంలో ఉండేది. ఈ
సిపాయిల తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు ముందు వరకు కూడా మొఘలుల ఆధీనంలో ఉండేది. సిపాయిలు తిరుగుబాటు చేసినాక ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ అయితే దీన్ని ఆధీనంలోకి తీసేసుకుంది. ఇక్కడ నుంచే ఇండియాలో ఎక్కడెక్కడ ఎట్లా తిరుగుబాటుదారులను అణచివేయాలి అనేటువంటి ప్లాన్లన్నీ కూడా ఈ యొక్క రెడ్ ఫోర్ట్లో నుంచే బ్రిటిష్ వాళ్ళు మన మీదకైతే రావటం జరిగింది. ఇంక తర్వాత 1947 ఇండిపెండెన్స్ వచ్చినాక ఈ యొక్క రెడ్ ఫోర్ట్ని అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే స్వాధీనం చేసుకుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ షాజహాన్ నిర్మించాడు. ఇంక తర్వాత మొఘలులు పరిపాలన జరిగింది. దాని తర్వాత బ్రిటిషర్స్ రూలింగ్లో ఉంది. మళ్ళీ అగైన్ తిరిగి ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ చూడొచ్చు. ఈ యొక్క బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంత అద్భుతంగా అయితే నిర్మించడం జరిగిందో, ఈ యొక్క హాల్స్ అన్నీ కూడా.
ఇప్పటి వరకు మనం వచ్చేసరికి రెడ్ ఫోర్ట్‌ని అయితే చూసాం. ఇక మనం ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్ళబోతున్నాం. ఈ యొక్క మ్యూజియం బిల్డింగ్స్ వచ్చేసరికి చాలా అద్భుతంగా అయితే కట్టారు. ఈ యొక్క బిల్డింగ్స్‌ని చూసి నేనైతే అనుకున్నాను ఫారెన్‌లో ఉన్నానేమో అనుకున్నాను. చూడటానికైతే చాలా ఫారెన్ బిల్డింగ్స్ ఎళ్ళే ఉన్నాయి. ఇంకా మ్యూజియంలోకి వెళ్దాం రండి. మ్యూజియంలోకి వెళ్ళేటప్పుడు మన టికెట్ అయితే చూయించాలి.
ఇది వచ్చేసరికి సుభాష్ చంద్రబోస్ వాడినటువంటి కత్తి. అదేవిధంగా ఐఎన్ఏ సోల్జర్ ఒక ఐడెంటిటీ కార్డు, ఐఎన్ఏ సోల్జర్ యొక్క ఐడెంటిటీ కార్డు, సుభాష్ చంద్రబోస్ సైన్యంలో పనిచేసినటువంటి సోల్జర్ యొక్క ఐడెంటిటీ కార్డు ఇది. అదేవిధంగా ఫ్రెండ్స్, సుభాష్ చంద్రబోస్ ఫోటోని చూడొచ్చు. ఐఎన్ఏ బ్యాడ్జెస్, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కూర్చున్నటువంటి చైర్.